వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం ఊహించని 2 శుభవార్తలను అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ అనేక పథకాలను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే మనకైతే ముందుకైతే వెళ్తూ ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు దారులందరికీ కూడా మరోసారి ఈ 2 పథకాలు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధం అయిపోయారు. మరి జూన్ ఏదైతే 3వ తారీఖు నుంచి అంటే 4వ తారీఖు నుంచి 2 పథకాలు కూడా అమల్లోకి వస్తాయన్నమాట అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క రేపటి నుంచి ఈ పథకాలను అందుబాటులోకి ఏదైతే తీసుకొస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఎవరికి పథకాలు వస్తే ఎవరికి పథకాలు రావు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే వివరాలు కూడా మనమైతే ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఆ వివరాలు మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ఈ వీడియోని అయితే ప్రయత్నిద్దాము. సో అందుకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం. ఏదైతే కొత్త మరియు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది. అంటే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. మరి స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మరి అనేక పథకాల ద్వారా కూడా లబ్ధి కూడా పొందుతున్నారు. ఏదైతే లబ్ధిదారులంతా కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇప్పటికీ అనేక పథకాలను విడుదల చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఈ నెల కూడా ఇచ్చేటువంటి రేషన్లలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొత్త సరుకులను కూడా పంపిణీ చేయకపోవడంతో ఇక్కడ రేషన్ తీసుకున్నటువంటి బీపీఎల్ ఏదైతే కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నమాట. మరి అటువంటి వారందరికీ కూడా ఉరుట కల్పించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకొని ఏదైతే పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు అయితే ఇచ్చారో మరి జూన్ 4వ తారీఖు నుండి అంటే రేపటి నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే రేషన్ బియ్యం డబ్బులు అయితే జమ అవుతాయి, ఆ వాలెట్ ద్వారా మీరు దీనికి అనుబంధంగా ఏదైతే మనకి ఉండేటువంటి మనకి షాపులలో మీరు సరుకులు అయితే తీసుకోవచ్చు. ఈ వాలెట్ ద్వారా అంటే ఈ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులను ద్వారా మీరు ఏదైతే సరుకులు అయితే కొనుగోలు చేయవచ్చు అన్నమాట. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.